హాయ్, మన ముందు క్లాస్లో ఈ 1857 తిరుగుబాటు విఫలమవడానికి కారణాలు, అలాగే 1857 తిరుగుబాటు వల్ల జరిగినటువంటి ఫలితాలు లేదా పరిణామాల గురించి మనం ప్రస్తావించాము. ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే ఆ 1857 తిరుగుబాటు పైన కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు అంటే స్టేట్మెంట్స్, అలాగే ఆ తిరుగుబాటు పైన రాసినటువంటి బుక్స్ అంటే పుస్తకాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. మొదటిగా వ్యాఖ్యల గురించి చూద్దామండి. అయితే 1857 తిరుగుబాటుని విడి సావర్కర్ ఏమన్నాడంటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నాడు. ఎవరండి? విడి సావర్కర్. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇది బిట్టిచ్చే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్లో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతాడు. విడి సావర్కర్ అంటే భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాల కోసం చేసినటువంటి మొట్టమొదటి తిరుగుబాటు, అలాగే భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయడానికి చేసినటువంటి తిరుగుబాటు అనే ఉద్దేశంతో దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి విడి సావర్కర్ చెప్పడం జరిగిందండి. అయితే ఈ విడి సావర్కర్ చెప్పినట్టుగానే ఇంకొక వ్యక్తి కూడా చెప్పారండి, కార్ల్ మార్క్స్. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పినటువంటి వ్యక్తి విడి సావర్కర్. ఒకవేళ ఇంకొక వ్యక్తిని కూడా అడిగాడు అనుకోండి, కార్ల్ మార్క్స్ కూడా ఈ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగానే ఈ 1857 తిరుగుబాటును వర్ణించడం జరుగుతుంది. అయితే ఈ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు, జస్ట్ తిరుగుబాటు మాత్రమే, సిపాయిల తిరుగుబాటు మాత్రమే అని చెప్పి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే ఆర్సి మజుందార్ అన్నాడండి. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం విడి సావర్కర్ చెప్తే ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు అని చెప్పి ఆర్సి మజుందార్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. తర్వాత ఈ 1857 తిరుగుబాటుని సిపాయిల తిరుగుబాటు అని చెప్పి వర్ణించినటువంటి వ్యక్తి ఎవరిని అడిగితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సిపాయిల తిరుగుబాటు 1857 తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరిని అడిగితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. తర్వాత ఇది ముస్లింల తిరుగుబాటు అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే రాబర్ట్, అలాగే కూప్లాండ్. ముస్లింలు అంటే 1857 తిరుగుబాటు ముస్లింలు చేసినటువంటి తిరుగుబాటు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే రాబర్ట్, అలాగే కూప్లాండ్ అనేటువంటి వ్యక్తి ఇలా వర్ణించారండి. తర్వాత హిందూ ముస్లింల తిరుగుబాటు అని చెప్పి వర్ణించినటువంటి వ్యక్తులు ఎవరంటే కాయే మ్యాలిసన్, అలాగే టేలర్. కాయే మ్యాలిసన్ టేలర్ వీళ్ళు ముగ్గురు ఏమని వర్ణించారు? హిందువులు ముస్లింలు కలిపి చేసినటువంటి తిరుగుబాటు అని చెప్పి కాయే మాలిసన్ టేలర్ అనేటువంటి వ్యక్తులు వర్ణించడం జరిగింది. తర్వాత అనాగరికులు నాగరికులపై చేసిన తిరుగుబాటు అని చెప్పి వర్ణించినటువంటి వ్యక్తి హోమ్స్. అంటాం. హోమ్స్ అనాగరికులు అంటే భారతీయులు, నాగరికులు అంటే బ్రిటిష్ వారిపై చేసినటువంటి తిరుగుబాటు అని చెప్పి హోమ్స్ వర్ణించాడండి. తర్వాత నల్ల జాతి వారిపై చేసిన తిరుగుబాటు అని చెప్పి వర్ణించినటువంటి వ్యక్తి నల్ల జాతి వారిపై చేసినటువంటి తిరుగుబాటు అని వర్ణించిన వ్యక్తి ఎవరని అడిగితే కాయే. తర్వాత సాంప్రదాయ
సాంప్రదాయ శక్తులు క్రైస్తవ మిషనరీలపై చేసిన తిరుగుబాటు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే రీస్ అండి. తర్వాత జాతీయ తిరుగుబాటు అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరని అడిగితే డిజ్రాయలీ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఇది జాతీయ తిరుగుబాటు అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి తిరుగుబాటు అని చెప్పి ఎవరన్నారండి? డిజ్రాయలీ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. మరి మల్లేసన్ ఈ 1857 తిరుగుబాటు కేవలం పితూరి మాత్రమే. పితూరి అంటే మ్యూటినీ అంటామండి ఇంగ్లీష్లో. మ్యూటినీ అంటే పితూరి లేదా మ్యూటినీ అంటే అర్థం ఏంటంటే క్రింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులపై చేసినటువంటి తిరుగుబాటుని మనం ఏమంటామంటే పితూరి లేదా మ్యూటినీ అంటాం. అన్నటువంటి వ్యక్తి ఎవరు? మల్లేసన్. ఈ 1857 తిరుగుబాటు కేవలం క్రింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులపై చేసినటువంటి తిరుగుబాటు అన్నాడు. అలాగే జాతీయ తిరుగుబాటు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే డిజ్రాయిలీ. మరి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే విడి సావర్కర్. ఇతనితో పాటు ఎవరండి? కార్ల్ మార్క్స్. అలాగే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు, కేవలం తిరుగుబాటు మాత్రమే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆర్సి మజుందార్. తర్వాత సిపాయిల తిరుగుబాటు అనేటువంటి వర్ణించినటువంటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇది ముస్లిం తిరుగుబాటు అని చెప్పి వర్ణించినటువంటి వ్యక్తి రాబర్ట్ మరియు కూప్లాండ్. మరి 1857 తిరుగుబాటుని హిందువులు ముస్లింలు కలిపి చేసిన తిరుగుబాటు అని చెప్పినట్టు వర్ణించినటువంటి వ్యక్తులు కాయే, మాలిసన్, అలాగే టేలర్. తర్వాత అనాగరికులు అంటే భారతీయులు నాగరికులైనటువంటి బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేశారని చెప్పి అన్నటువంటి వ్యక్తులు ఎవరు? హోమ్స్. తర్వాత నల్ల జాతి వారు తెల్ల జాతి వారిపై తిరుగుబాటు చేసిన వాళ్ళు అని చెప్పి ఎవరు చెప్పారండి? కాయే. మరి సాంప్రదాయ శక్తులు క్రైస్తవ మిషనరీలపై చేసినటువంటి దాడి అని చెప్పి అన్నటువంటి వ్యక్తి ఎవరు? రీస్. మరి టేలర్ మరియు ఔట్రమ్ వీళ్ళు ఏం చెప్పారంటే ముస్లింలు అంటే ముసల్మాన్లు అంటాము. ముస్లింలు తమ అధికారాన్ని పునరుద్ధరించడం కోసం అంటే మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం. ఎందుకనంటే మధ్యయుగంలో ఎవరు పరిపాలించారండి? ముస్లింలు పరిపాలించారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప వంశం ఏంటి? మొఘల్ వంశం. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఈ ముసల్మాన్లు తిరిగి తమ యొక్క అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చేసిన తిరుగుబాటు అని చెప్పి టేలర్ మరియు ఔట్రమ్లు చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్త చూడండి. ఇవి ఈ 1857 తిరుగుబాటు పైన చేసినటువంటి వ్యాఖ్యలు లేదా స్టేట్మెంట్స్ అంటాం. అయితే ఈ 1857 తిరుగుబాటు పైన చాలామంది బుక్స్ కూడా రాశారండి. ఆ బుక్స్ ఏంటి, ఎవరు రాశారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించడం జరుగుద్ది. చూడండి, ఈ విడి సావర్కర్ ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో అదే బుక్గా కూడా రాయడం జరిగిందండి. విడి సావర్కర్ రాసినటువంటి పుస్తకం అండి, బుక్ విడి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనే బుక్ రాశారండి. దీని మీద 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి చరిత్రను అంతకుండా విడి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని రాశారండి. 1909 ఆ సంవత్సరంలో రాయడం జరిగిందండి. మరి ఈ కాజెస్ ఆఫ్ రివోల్ట్ 1857 తిరిగాడు. ద కాజెస్ ఆఫ్ రివోల్ట్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. చూడండి, సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని వ్యాఖ్యానించడం జరిగింది, అలాగే బుక్ కూడా రాయడం జరిగిందండి. అలాగే మనం సిపాయిల తిరుగుబాటు అని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నాడు. మరి ఇక్కడ బుక్ ఏం రాశారంటే ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్. 1857 రివోల్ట్ మనకి ఇయర్ కామన్గా వస్తుందండి. 1857 రివోల్ట్ అనేటువంటి బుక్ని ఎవరు రచించారండి? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్
ద సిపాయ్ మ్యూటినీ అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 చూడండి, ద సిపాయ్ మ్యూటినీ మరియు ద రివోల్ట్ ఆఫ్ 1857 అంటే క్రింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులపై చేసినటువంటి తిరుగుబాటు, అలాగే ఈ సిపాయిలు చేసినటువంటి తిరుగుబాటు అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్సి మజుందార్. జాగ్రత్తగా చూడండి, ఆర్సి మజుందార్ ఏమన్నాడు, ఇక్కడ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు అన్నాడు. ఇతను రాసినటువంటి బుక్ ఏంది, ద సిపాయ్ మ్యూటినీ అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అనేటువంటి బుక్ని రాయడం జరిగింది. ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సిపాయిల తిరుగుబాటు అన్నాడు, ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్ అని చెప్పి బుక్ రాయడం జరిగింది. తర్వాత 1857 ద గ్రేట్ రెవల్యూషన్ అని చెప్పి ఎవరన్నారంటే అశోక్ మెహతా. చూడండి, 1857 ద గ్రేట్ రెవల్యూషన్ అని చెప్పి బుక్ రాసినటువంటి వ్యక్తి ఎవరు, అశోక్ మెహతా. తర్వాత ద ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అనేటువంటి వ్యక్తి ఏం రాశాడండి, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి బుక్ను రాయడం జరిగిందండి. అశోక్ మెహతా ఏ బుక్ రాశాడండి, 1857 ద గ్రేట్ రెవల్యూషన్ అనేటువంటి బుక్ను రాయడం జరిగిందండి. తర్వాత ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857 ఈ బుక్ను రాసినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మ్యాలిసన్. ఏం రాశారండి, ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857 ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857 అనేటువంటి బుక్ను రాసినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే మ్యాలిసన్. చూడండి, దీనికి హిస్టరీని యాడ్ చేస్తే హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అంటే ఇండియన్ మ్యూటినీకి హిస్టరీని యాడ్ చేయండి, డేట్ తీసేస్తే దీన్ని ఎవరు రాస్తారంటే హోమ్స్. టిఆర్ హోమ్స్. చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ దీన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరండి, హోమ్స్. మరి ద హిస్టరీ ఆఫ్ సిపాయ్ వార్ ఇన్ ఇండియా దీన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే కాయే. ద హిస్టరీ ఆఫ్ సిపాయ్ వార్ ఇన్ ఇండియా రచించినటువంటి వ్యక్తి ఎవరు, కాయే. కాబట్టి జాగ్రత్త చూడండి, విడి సావర్కర్ ఏమని రచించాడండి, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడు రచించాడని అడిగితే 1909 ఆ సంవత్సరంలో రచించడం జరిగింది. నెక్స్ట్ ద సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్. తర్వాత ఆర్సి మజుందార్ ద సిపాయ్ మ్యూటినీ అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అనేటువంటి పుస్తకాన్ని రచించాడండి. అలాగే అశోక్ మెహతా 1857 ద గ్రేట్ రెవల్యూషన్ అని చెప్పి బుక్ రచించాడండి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఏం రచించాడంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్. తర్వాత మ్యాలిసన్ ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857 ఎవరు రచించారండి, మ్యాలిసన్. తర్వాత హోమ్స్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ. తర్వాత కాయే రచించినటువంటిది ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ సిపాయ్ వార్ ఇన్ ఇండియా. తర్వాత జాఫర్, దీన్ని బహదూర్ షా జాఫర్ రాశాడండి. బహదూర్ షా జాఫర్ అనేటువంటి వ్యక్తి
జాఫర్ అనేటువంటి దాన్ని రచించారండి. బహదూర్ షా జాఫర్ ఈ జాఫర్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. తర్వాత మీడ్ అనేటువంటి వాడు ఏం రచించారంటే సిపాయి మ్యూటినీ, ద సిపాయి మ్యూటినీ, ఇట్స్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. చూడండి, మీడ్ అనేటువంటి వ్యక్తి ఏం రచించారంటే ద సిపాయి మ్యూటినీ, ఇట్స్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. అంటే అర్థం ఏంటి? సిపాయి తిరుగుబాటు అలాగే కారణాలు పరిణామాలు, సిపాయిలు తిరుగుబాటు కారణాలు పరిణామాలు అనేటువంటిది ఎవరు రచించారండి? మీడ్ అనేటువంటి వ్యక్తి రచించడం జరిగింది. ఇది 1857 తిరుగుబాటుకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, అలాగే 1857 తిరుగుబాటు పైన రచించినటువంటి బుక్స్ అంటే పుస్తకాల గురించి అయిందండి. అయితే మనం తర్వాత క్లాసులో గిరిజన ఉద్యమాలు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకుంటాం. 1857 తిరుగుబాటు కంప్లీట్గా అయిపోయింది. మన నెక్స్ట్ కాన్సెప్ట్లో గిరిజన ఉద్యమాలు చెప్పుకుంటాము. అది అయిపోయిన తర్వాత మనం రైతుల ఉద్యమాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనండి.